మూడు సినిమాలు ఉన్నాయి. గేమ్ చేంజర్, డాకుమార, సంక్రాంతికి వస్తున్నాం. సో ఈ మూడు సినిమాలలో ఏ సినిమాకి ఎక్కువ బజ్ ఉంది అనుకుంటున్నారు? బజ్ ప్రకారం పక్క పెడితే పెద్దవాళ్ళు ఎవరో చూద్దాం. ఫస్ట్ బాలకృష్ణ గారు, తర్వాత వెంకటేష్ గారు, తర్వాత రామ్ చరణ్ గారు. ఓకే, ఏది పక్కన పెడితే నాకు అన్ని హిట్ కావాలి, ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీ హిట్ కావాలి. ఓకే, తెలుగు అనేది మనది కాబట్టి మన అన్ని ఇండస్ట్రీ హిట్లు కావాలని కోరుకుంటాం. టీఎఫ్ఐ బాగుండాలి. బట్ నాకైతే అన్ని ట్రైలర్ల కన్నా కొంచెం గేమ్ చేంజర్ ట్రైలర్ కొంచెం గ్రాండ్గా కనబడుతుంది. ఓకే, పెద్ద స్కేల్ ఉంది. శంకర్ గారు అంటేనే కొంచెం పెద్ద స్కేల్గా తీస్తారు ఏదైనా. సారీ ఎటువంటి తెలుసు కదా, మనకు నాలెడ్జ్ తెలియనప్పుడే రోబో తీసి చింపి పడేసి డైరెక్ట్. కానీ ఐలాంటి సినిమాలు, అపరిచితుడు, ఐలాంటి ఇప్పటికి ఎవరు తీయలేరు అలాంటి సినిమా. బట్ అది మనకి ఎక్కక దాన్ని పోగొట్టినాం కానీ బెస్ట్ సినిమా. ఇక మనం యంగ్ కాబట్టి కొంచెం మన యంగ్కే సపోర్ట్ చేయాలని నేను రామ్ చరణ్ సార్దే కొంచెం గట్టి హిట్ కావాలని కోరుకుంటాను. ఓకే, ఎందుకంటే ఆ పాటలు కానీ ఆ దోప నాకు ఆ స్టెప్స్ కొంచెం వెరైటీ అనిపిస్తుంది. కొంచెం ఆ విఎఫ్ఎక్స్ కొంచెం నానా హైరాన్లా కొంచెం అంత మంచి అనిపించలే కానీ. ఓకే, డాకుమార అంటే మనకు వెనుక కొంచెం ఫ్రీడమ్ ఫైటర్ కాబట్టి కొంచెం అది తెలిసిన స్టోరీ, ఎట్లా హిట్ స్టోరీ తీస్తారు. ఈ సంక్రాంతికి వస్తున్నామంటే అది ఆబ్వియస్లీ మన కుటుంబం మొత్తం నవ్వుకునే సినిమానే ఉంటుంది. ఫ్యామిలీ అది సైలెంట్గా వచ్చి చిన్నోడికి నచ్చుతుంది, పెద్దోడికి నచ్చుతుంది, ముసలి తాత కూడా నచ్చుతుంది ఆ సినిమా నార్మల్గా. సో గేమ్ చేంజర్ నా ఒకటే గేమ్ చేంజర్కే పోయా. ఓకే, ఎందుకంటే రామ్ చరణ్ సార్ని చూసి చాలా ఇయర్స్, ఇప్పుడు 2022లో చూసినాం, చాలా ఇయర్స్ వెయిట్ చేస్తున్నాం. సిక్స్ ప్యాక్ అట మరి బట్టలు చింపుకుంటాం డైరెక్ట్గా. నార్మల్గా పోతేనే చింపుతాం. ఇక సిక్స్ ప్యాక్ అయితే సీట్లు చింపుడే. ఇక అంతే. సుదర్శన్, సంధ్య నీ సీట్లు చింపేస్తాం, కొత్త సీట్లు కుట్టించుకుంటారు మీరు డైరెక్ట్ చెప్తారా. అయితే ఇప్పుడు సినిమాకి ఇంకా 2 days టైం ఉంది కదా, ఇంకా టికెట్లు అయితే ఓపెన్ చేయలేదు. మరి టికెట్ల హైక్ తెలంగాణ ప్రభుత్వం ఇవ్వట్లేదు, ఆంధ్ర ప్రభుత్వం ఇచ్చేసింది. మరి ఇప్పుడు ఇంకా ఎప్పుడు చేస్తారని చాలా మంది ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. అసలు వస్తున్నట్ట అంటే ఆలస్యం అనేది అమృతం బ్రో. కొంచెం ఎంత ఆలస్యం అయితే మనం అంత ఇప్పుడే చేసుకుంటే అందరు దొరికేస్తాయి బ్రో. కొంచెం స్టార్లు అయినప్పుడు కొంచెం మనకు కొట్లాడుకోవాలి కానీ అంత ఈజీగా దొరకదు. మరీ ఆలస్యం అయితే కూడా ఆలస్యం అమృతం విషయం కూడా ఛాన్సెస్ ఉంటాయి కదా. ఈ విషయం అయితే దాన్ని పక్క పడేస్తాం. అట్లా ఏం లేదు కానీ మనకు బెనిఫిట్స్ కూడా తీసేసేళ్ళు, అది కొంచెం ఘోరంగా సాడ్ విషయం మనకు. చూడాలి, ఆంధ్రాలో అయితే బెనిఫిట్ షోలు ఉన్నాయి. ఎట్లాగో రివ్యూస్ యూట్యూబ్లోనే ఉంటుంది సినిమా అంతా. ఫస్ట్ థియేటర్ల కన్నా కొంచెం రివ్యూస్ చూడకుండా సినిమా చూద్దాం మనందరం. ఓకే, ఎందుకంటే పెద్ద సినిమా చాలా కష్టపడరు, డైరెక్ట్ థియేటర్ రివిజన్లో ఎంజాయ్ చేద్దాం దాన్ని. ఓకే, రివ్యూ చూసి అయితే ఓకన్ పోయా. నా సజెషన్ ఏంటంటే 100 రూపాయలు 150 200 ఎంతో పెడతాను, అది డైరెక్ట్ చూద్దాం ఆనందిద్దాం. కానీ ఈ రివ్యూలు చూసి పెట్టే 200 బాధపడకుండా సినిమా మొత్తం వద్దు మనకు. ఒక సినిమా అంటేనే ఒక ఎంజాయ్మెంట్ బ్రో. ఒక 2 గంటలు బయట ప్రపంచం మర్చిపోయి సినిమా చూడాలి మనం. ఆ 2 గంటలు మనకి ఏంటంటే మనకు బాధ ఉన్నా ఏది ఉన్నా మర్చిపోతాం. అది ముందే చూసి ఆ రివ్యూలు చూసి వాడు నచ్చని పాయింట్ వాడు చెప్పి అది మనం ఇక్కడ పెట్టుకొని అరే నిజంగానే మంచిగా లేదురా, మనకి నచ్చినా కూడా కొంచెం డౌట్ పడతాం మనం, మైండ్లో ఫిక్స్ అయిపోతారు. మన రాంపోతి నేను సార్ ఒకటి చెప్పిళ్ళు, మన బిర్యానీ మనకే నచ్చాలని సంథింగ్ చెప్పిళ్ళు, అది మనమే ఎంజాయ్ చేద్దాం. వాని మీద చూసి వాన్ మైండ్ మన మైండ్ ఈక్వల్ కాదు కాబట్టి మనం ఇబ్బంది చూడడం అవసరం. డైరెక్ట్ సీదా పోయి బట్టలు నింపుకోవద్దాం ఇక.